అసలు ఈ పూజ ఏంటి, ఎవరెవరు చేస్తారు అని చాలా అనుమానాలు నీ బుర్రలో మెదులుతున్నాయి కదా. తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పీక్ లెవెల్కి వచ్చేసింది కదా. నేనిక్కడ ఉండకూడదు, ఎలా అయినా పంపించేయాలి అని నీకు చాలా కుతూహలంగా ఉంది కదా. అంతా నీ ఊహత్తా, నాకు అలాంటి ఆలోచన ఏం లేదు. నువ్వు మాతో కలిసి ఉంటేనే హ్యాపీ. ఎక్కడో ఉంటే నువ్వేం ఆలోచిస్తావో మాకెలా తెలుస్తుంది చెప్పు. నాకు మైండ్ వాయిస్లు చదవడం తెలుసురా. నాకు మనసులో బుద్ధులు చదవడం తెలుసత్తా. నా మీద అపనమ్మకం పెంచుకుంటున్నావు కదా. అత్తా, ఆ ప్రశ్నలన్నీ నన్ను అడగాల్సినవి కావు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, సమాధానాలు వస్తాయి. అయినా నీకు నాకు ఈ చర్చ ఎందుకు చెప్పు, నాకు చాలా పనులున్నాయి. వస్తానత్తా. పాపం గుణ బిజినెస్ డెవలప్మెంట్ కోసం నమ్మకం లేకపోయినా పూజ చేయాలనే నిర్ణయానికొచ్చాడు. ఒక విధంగా మంచిదే కదా. పిచ్చి మొహమా, ఈ పూజ వెనక ఏదో మతలబుంది. అసలు ఈ పూజేంటో, దాని వెనకాల ఉన్న కథేంటో తేలుస్తా. గుణ పూజకి కూర్చోకముందే వాడి కళ్ళు తెరిపిస్తా, చూస్తూ ఉండు. బిజీనా? అదేం లేదు. ఏమైనా మాట్లాడాలా? అవును, నిన్న హాస్పిటల్కి మీ హాస్పిటల్కి వస్తూ ఇప్పుడు టెస్టుల కోసం వెళ్తూ నేను గమనించింది ఏంటంటే, వాస్తు ప్రకారం ఈ హాస్పిటల్ అంత బాగోలేదు. ఈ హాస్పిటల్ పార్ట్నర్స్ మధ్య కాస్త అపార్థాలు, అపోహలు, మనస్పర్ధలు ఖచ్చితంగా వస్తాయని వాస్తు నాకు చెప్తోంది. శాస్త్రం తెలిసిన వాడిని కాబట్టి, మీరు మంచి డాక్టర్ అని తెలిసింది కాబట్టి పరిహారం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు కుదరదన్నారు. నీతో కలిసి ఎలాగైనా పూజ చేయమని చెప్పారు. నీకేం అభ్యంతరం లేదుగా? హాస్పిటల్ అభివృద్ధి కోసం ఏమైనా చేస్తానని మాటిచ్చాను కదా. థ్యాంక్స్. మరి ఎప్పుడు చేద్దామంటావు? యాజ్ పర్ ది కన్వీనియన్స్, ఆ విషయం నువ్వు డిసైడ్ చేయి. ఎమర్జెన్సీలు, సర్జరీలు లేని టైం చూసి నువ్వు డేట్ ఫిక్స్ చెయ్యి. ఇంట్లో ఈ టాపిక్ మాట్లాడుతుంటే హరి విని ఏదైనా నా పుట్టినరోజుకు ముందే జరిపించండి డాడీ అని అన్నాడు. ఫ్లోలో అనేశాను. తను వాడి జ్ఞాపకాల్లోకి వెళ్ళినట్టుంది. పుట్టినరోజు గుర్తుంది, కానీ వాడే గుర్తులేడు. వాడు కోరింది చాలా చిన్న కోరిక, తీర్చడం మంచిది. వాడు సంతోషిస్తాడు, నాకు కూడా తృప్తిగా ఉంటుంది కదా. అయితే రేపో ఎల్లుండో ఫిక్స్ చేద్దాం, ఏమంటావు? మంచి చెడులు చూసి చెప్పాల్సిందే పంతులు గారు కదా. రండి పంతులు గారు, అందుకే పంతులు గారిని తీసుకొచ్చా. కూర్చోండి పంతులు గారు. శుభమస్తు. నమ్మకమే లేదన్న మీరు పూజ చెయ్యాలనుకోవడం చాలా సంతోషం. పూజ చేసుకోవడానికి ఏ రోజు బాగుంటుందో చూసి చెప్తారా? వచ్చింది ఆ పని మీదే కదమ్మా. చూస్తాను, తప్పకుండా చూసి చెప్తాను. కాస్త ఈ డేట్ కన్నా ముందే జరిగేలా చూడండి. అలాగే అయ్యా. అయ్యా, బ్రహ్మాండమైన ముహూర్తం. అన్ని విధాలుగా చాలా బాగుంది. కార్యసిద్ధి, వ్యాపార అభివృద్ధి, గొప్ప కీర్తి ప్రతిష్టలిచ్చే ముహూర్తం ఇది.
చాలా సంతోషం పంతులు గారు. మీరు పూజకు కావాల్సిన సామాన్లంటూ చెప్తే నేను అన్నీ రెడీగా పెడతాను. అవసరం లేదండి, పూజకు కావాల్సిన లిస్ట్ అంతా నా దగ్గర ప్రింట్ అయి ఉంది. ఇవన్నీ సమకూర్చుకోండి. ఇకపోతే చెప్పండి. పూజ పూర్తి కాగానే ఒక 5 పెళ్లి కాని పిల్లలకి భోజనం పెట్టి బట్టలు తాంబూలం పెట్టి సమర్పించుకోవాలి. అప్పుడే పూజకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఈ పిల్లల విషయం ముందే చెప్పలేదేంటండి? నమ్మకమే లేదన్న వాళ్ళు పూజకి సిద్ధమవుతారని నేను ఎలా అనుకుంటాను? మీరు సరే అన్న తరువాత కదా పూర్తి విషయం చెప్పేది. అయినా పూజకి పిల్లలు దొరకడం పెద్ద కష్టమేం కాదండి, ఎవరైనా ఒప్పుకుంటారు. హే, అవన్నీ మనం చూసుకోవచ్చులేరా. ఇది కరెక్ట్ అయిన మాట. మరి నేను బయలుదేరతాను. పంతులు గారు, నేను కూడా వస్తాను, ఉండండి. రండి. నేను 2 పిల్లల్ని తీసుకొస్తాను. నేను ఒకరిని తీసుకొస్తాను. నువ్వు ఎవరిని తీసుకొస్తావు? మరి నువ్వెవరిని తీసుకొస్తావు? తెలిసిన వాళ్ళ పిల్లలున్నారు. నేను అంతే. ఓహో, నా కొడుకుని తీసుకురమ్మని అడక్కు జనని. మన అబ్బాయిని తీసుకొస్తానని గుణ అనడే. రేపు ఊరెళ్ళడం కన్ఫర్మ్ కదా? నో, నేను వెళ్ళకూడదు. వాడు వెళ్ళమన్నా నేను వెళ్ళటం అంత మంచిది కాదు. వెళ్ళకూడదనే డిసైడ్ అయ్యాను. నా వెనకాల, ఈ పూజ వెనకాల ఏదో గూడు పుటాని జరుగుతోంది. ఛ! తరుణ్గాడి మాటలు వింటుంటే నాన్నవిడికి నా గురించి పూర్తిగా చెప్పేసినట్టున్నాడు. నా కుట్రలు కుతంత్రాలు తెలిసినట్టుగా, వీడు చూసినట్టుగా మాట్లాడుతుంటే వీడి మాటల్ని బట్టి నాకు అర్థమవుతోంది. లేకపోతే అంత తెగించి మాట్లాడ్డు, నా మీద సెటైర్లు వెయ్యడు. అయినా ఈ శివ కూడా గుణాకి ఏమీ చెప్పడం లేదు. గుణ ఇంకా నా గ్రిప్లోనే ఉన్నాడని, నా గురించి చెప్తే నా తమ్ముడు నమ్మడని ఫీల్ అవుతున్నారు. కానీ నిజంగా నా తమ్ముడు నా గ్రిప్లో నుంచి జారుతున్నాడు అని అది నాకు మాత్రమే తెలుసు. వాడిని ఎలాగైనా లాక్ చేయాలి. టోటల్గా నా గ్రిప్లో లాక్ చేయాలి. కానీ ఎలా?